పనస గింజల కర్రీ మీకు తెలుసా? ఎన్ని న్యూట్రిషియస్ అండ్ మినరల్స్ కంటెంట్స్ ఉన్నాయని రండి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వంటలోకి వెళ్దాం. ఈ పనస గింజలు రిచ్ ఇన్ ప్రోటీన్ మరియు విటమిన్ లైక్ బి కాంప్లెక్స్, స్పెషలీ B1 అండ్ B2 కూడా ఉంటుంది. మరియు ఈ గింజలో గుడ్ సోర్స్ ఆఫ్ మినరల్స్ ఉంటుంది, అంటే ఐరన్, మెగ్నీషియం, మళ్ళీ పొటాషియం కంటెంట్స్ ఉంటాయి. మరియు డైజెషన్స్ని ఇంప్రూవ్ చేస్తుంది, ఇమ్యూనిటీ బూస్టర్ అనే పిలవచ్చు, హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిది. అలాగే ఇది ఎనర్జీ బూస్టర్ అని కూడా అంటారు, ఎందుకంటే దీంట్లో కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్ ఉండడం వల్ల సస్టైన్డ్ ఎనర్జీ ఉంటుంది. జిమ్ చేసే వాళ్ళకైతే ఇది మజిల్ బిల్డ్ చేసి హెల్ప్ అవుతుంది. స్కిన్ మరి హెయిర్ కూడా చాలా మంచిది. ఇప్పుడైతే రెసిపీకి వెళ్ళిపోదాం. నేను ఆయిల్ వేసి ఆవాలు, దాల్చిని, లవంగం, మళ్ళీ ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, బే లీవ్స్ వేసి బాగా ఫ్రై చేస్తున్నా. దీంట్లోనే ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నా. రా స్మెల్ పోయేంత వరకు బాగా సాట్ చేయాలి. ఇంకా దాంట్లోనే సాల్ట్, పసుపు, ధనియాల పొడి, కారం పొడి, మసాలా, గరం మసాలా బాగా ఫ్రై చేయాలి. నేను ఆల్రెడీ సీడ్స్ని సపరేట్ చేసి ప్రెషర్ కుక్ చేశాను అనమాట. అంటే కుక్కర్లో ఒక 2 to 3 విజిల్స్ వచ్చేలాగా నార్మల్ వాటర్ వేసి సాల్ట్ వేసి బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా దానిపైన ఉండే తోలంతా ఒలిచి దాన్ని ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేసేస్తాము. చేసి బాగా ఫ్రై చేయాలి. అది ఆల్రెడీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఉంటుంది. మనకి స్వీట్ పొటాటో ఎలా ఉంటుందో ఆ టేస్ట్ ఉంటుంది. మీరు అలాగే ఉప్పు కారం వేసి తినొచ్చు. ఇలా కర్రీగా చేసుకుంటే దోశ, చపాతీ, పరోటా వీటికి బాగుంటాయి. ఆల్సో రైస్, వేడివేడి అన్నంలో ఇది కలుపుకుంటేనే బాగుంటుంది. అంతే. ఇంకా ఇది బాగా ఉడికిన తర్వాత కొంచెం చిక్కగా అవ్వాలి కర్రీ. ఇంకా సాల్ట్ టేస్ట్ బట్టి చూసుకొని ఇంకొంచెం యాడ్ చేయాలంటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. కారం అంతా, ఉప్పు అంతా సరిపోయిందో చూసుకొని కొత్తిమీర వేసి ఇంకా సర్వ్ చేసుకోవచ్చు. చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. నేనైతే గోధుమ దోశలోకి ఈ కాంబినేషన్ ట్రై చేశాను. చాలా బాగుంది. మీరు ట్రై చేసి కమెంట్ చేయండి.